5 నెలలు ఆపేసి అర్ధరాత్రి హంగామా. ఎన్నికల వేళ పథకాల సొమ్ము బదిలీలో మలుపులెన్నో. జనవరి నుంచి ఇప్పటిదాకా ఆపిన బటన్ నొక్కుడు సొమ్ములను పోలింగ్కు ముందు జమ చేసేందుకు మార్గం సుగమమైంది. ఇన్ని నెలలు కావాలని ఆపేసి పోలింగ్కు ముందు జమ చేయడం ప్రజాప్రాతినిధ్య చట్టానికి, ఎన్నికల ప్రవర్తన నియమాలకు విరుద్ధమని ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఆదేశాలను శుక్రవారం ఒక రోజుకు హైకోర్టు ఆపేసింది. శనివారం, ఆదివారంతో పాటు పోలింగ్ జరిగే సోమవారం నిధులు విడుదల చేయొద్దని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ ఈ ఉత్తర్వులు జారీ చేసి దీని ప్రకారం గురువారం రాత్రి నుంచి శుక్రవారం అర్ధరాత్రి వరకు సొమ్ములు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి వెసులుబాటు వచ్చినట్టే. అంతే. దీనికోసమే ఎదురుచూస్తున్న ప్రభుత్వం చకాచకా సొమ్ముల పంపిణీకి రంగం సిద్ధం చేసింది. శుక్రవారం బ్యాంకులు తెరవగానే ఆయా పథకాలకు సంబంధించిన నిధులు లబ్ధాల ఖాతాలో జమ అవుతాయి. హైకోర్టు ఒకరోజు వెసులుబాటు, పాత నొక్కుడుకు ఇప్పుడు డబ్బులు తెల్లారేసరికి ఖాతాలో పడిపోవాలి. ఆర్థిక శాఖ కార్యదర్శి మౌఖిక ఆదేశాలు. అధికారులపై తీవ్ర ఒత్తిడి, మరో 2 రోజుల్లో పోలింగు, ప్రభుత్వ దానంతో ఓట్లు కొనుగోలు. ఎప్పుడో నొక్కి ఇప్పుడు డబ్బులా? కావాలనే ఆపారనుకోవాల్సి వస్తుంది. పోలింగ్కు ముందు నగదు బదిలీ కుదరదు. ఇది సమాన అవకాశాలు దెబ్బతీయడమే, ప్రజాప్రాతినిధ్య చట్టానికి విరుద్ధం, ప్రవర్తన నియమాలకు వ్యతిరేకం. పోలింగ్ ముగిసిన తర్వాతే ఇవ్వండి, సిఎస్కి ఎన్నికల కమిషన్ ఆదేశం అంట. ఇది మొత్తానికి 5 నెలలు ఆపేసి అర్ధరాత్రి హంగామా అంటాడు. ఆంధ్రజ్యోతి పత్రిక హంగామా లెక్క, హైడ్రామా లెక్క అనిపిస్తుంది. పేద ప్రజల అకౌంట్లోకి 14,000 కోట్ల రూపాయలు జమ అయితే మీకు హంగామా లెక్క అనిపిస్తుంది. మీ పెత్తందారుల అకౌంట్లోకి డబ్బులు వస్తే అది బటన్ నొక్కుడు కాదు, సన్నాయి నొక్కుడు కాదు, హంగామా కాదు, హైడ్రామా కాదు. కాబట్టి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఇవాళ ఏపీలో. ఆంధ్రజ్యోతి ఇంటెన్షన్ ఏంది, ఈనాడు పత్రిక ఇంటెన్షన్ ఏంది, ఎవరి కోసం పనిచేస్తుంది, ఏ పెత్తందారుల కోసం వాళ్ళ యొక్క తపన, వాళ్ళ యొక్క ఆరాటం, పేద ప్రజలపైన వాళ్ళకున్న ఒపీనియన్ ఏంది, పేద ప్రజల స్కీముల పట్ల వాళ్ళకున్న అభిప్రాయం ఏంది అనేది అర్థమవుతుంది. హంగామా అయింది, సంతోషంగా వార్త రాయాలి. 5 నెలలు ఆపేసి గీపేసి కాదు. పేదల అకౌంట్లో డబ్బులు పంపిణీ చేయడానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది అని చెప్పి ఒక పేపర్ యజమానిగా సంతోషించాలి. పేదల అకౌంట్లో 14,000 కోట్లు జమ అయ్యే ఒక సంతోషకరమైన వార్తను రాస్తున్నట్టు ఫీల్ కావాలి. కానీ మీరు ఏం రాశారు? కుళ్ళుకుంటున్నట్టు. ఎందుకు ఇచ్చింది హైకోర్టు? ఆపితే పోయేది, వాళ్ళకి డబ్బులు వేయటం ఏంటి అనే ఒక వాదన లెక్క ఉంది మీ పని.